ఫిట్స్ అనేవి వస్తే దానంతటయ్యే తగ్గిపోతాయి 2 to 3 minutes లో. సో మనం తాళాలు గుత్తి వెతుక్కొని వచ్చి చేతుల్లో పెట్టిన తర్వాత తగ్గడం కాదు, అదే తగ్గిపోద్ది. సో ఫిట్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది పేషెంట్ పక్కనే ఉండాలి. ఆ టైంలో 2-3 minutes వస్తాయి కదా ఫిట్స్, అప్పుడు ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజనేషన్ సరిగ్గా అందదు. ఓకే. సో మనం పేషెంట్ని సైడ్కి పడుకోబెడితే నోట్లో ఎంగిలి ఇవన్నీ వస్తూ ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి లంగ్స్లోకి. అట్లా కాకుండా సైడ్కి తిప్పి మొత్తం బయటకు వచ్చేటట్టు చూసుకొని పక్కన డేంజరస్ సబ్స్టెన్సెస్ ఏమీ ఉండకుండా మనం చూసుకుంటే 2-3 minutesకి అది ఆగిపోద్ది. సో ఆ టైం మనం పక్కనే ఉండాలి. వెళ్ళి ఇవన్నీ వెతుక్కునే టైంలో వాళ్ళ పక్కన ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నా, బెడ్ కార్నర్లో ఉన్న కింద పడిపోయి వీటి వల్ల ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. చాలాసార్లు ఫిట్స్ వస్తుంటే ఆపుతారు, షోల్డర్ని పట్టుకోవడం వల్ల షోల్డర్ డిస్లొకేషన్స్ అట్లా జరుగుతుంటాయి అన్నమాట. సో మనం ఆ టైంలో ఆపటానికి మనం పెద్దగా ఏమీ చేయలేము. ఆ టైంలో పేషెంట్ ఇబ్బంది పడకుండా, ఇంజురీ అవ్వకుండా, లంగ్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే చాలు. వచ్చి ఆగిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేయాలి పేషెంట్ని. కొంతమంది వెంటనే వాటర్ పోస్తారు, టాబ్లెట్లు వేస్తారు. ఆ టైంలో మనం ఇచ్చేది స్వాలోయింగ్ ఉండదు కదా. ఇప్పుడు నిద్రపోతున్న పేషెంట్కి నోట్లో నీళ్ళు పోస్తే ఏమవుతాయి, లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఏమీ ఇవ్వకూడదు. వాళ్ళు ఫిట్స్ వచ్చిన తర్వాత రికవర్ అవ్వడానికి కూడా టైం పట్టింది, 30 to 45 minutes. సో ఆ టైం వరకు నోటి ద్వారా ఏది ఇవ్వటానికి లేదు.